తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం కాగ్ రిపోర్ట్ను ప్రవేశపెట్టింది. దీంతో అధికార విపక్ష నేతలకు మధ్య వాడి వేడి చర్చ జరిగింది. కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సభ్యులు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక ఏడాది ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై కాగ్ నివేదిక సమర్పించారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్ల రూపాయలు, చేసిన వ్యయం 2,19,307 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలో 79% వ్యయమైందని తెలిపారు. జీఎస్టీపీలో వ్యయం అంచనా 15%గా పేర్కొన్నారు. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33% ఖర్చయింది. అదనంగా 1,11,477 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. డీలిమిటేషన్ వల్ల జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదని ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ జరిగితే లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత 19%కి పడిపోతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు పార్టీలకు ప్రభుత్వాలకు అతీతంగా ఈ దక్షిణాది రాష్ట్రాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా సంఘాలు ప్రజా హక్కుల కోసం నిరంతరం రాజ్యాంగ విలువలను కాపాడడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్న అన్ని శక్తులు సంస్థలు ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజననే కాదు, పార్లమెంటు నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన ప్రక్రియ మీద కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. నియోజకవర్గాల పెంపు కార్యక్రమం అనేది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన చర్చ జరిగినప్పుడు ఒక రకమైన గంభీరమైన వాతావరణంతో పాటు గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ప్రాంతానికి నష్టం జరిగే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చేపట్టాలనే ప్రయత్నం చేస్తే వాటిని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి. 24% ఉన్న దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం 19%కి పడిపోవడానికి అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య పోరాటం చేసి జైలుకు వెళ్లారా అని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. గత ప్రభుత్వం అని చెప్పి ఒంటికాల మీద లేసే మీరు ఎందుకు మరి కేంద్రం మీద ఒక్క మాట మాట్లాడలేదు? 2030 కల్లా దీన్ని సాధిస్తాం, 1 ట్రిలియన్ ఎకానమీ అన్నారు. ఎట్లా సాధిస్తారో దయచేసి ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పాలని చెప్పి అబద్ధాన్ని 100 సార్లు చెప్తున్నప్పుడు నిజాన్ని 1000 సార్లు చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది అధ్యక్ష. ఆనాడు లేని అప్పులనేవో ఇయ్యాలేదో ఉన్నట్టుగా చూపెట్టడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. 10 ఏళ్లలో చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మీరు ఒక్క సంవత్సరంలోనే చేసిన అప్పు 1,58,000 కోట్లు. వడ్డీలపై కూడా వక్రీకరణలు. అసలు ఎంత కడుతున్నాం, వడ్డీలు ఎంత కడుతున్నాం? సిఏజీ రిపోర్ట్ అధ్యక్ష, ఇది లేటెస్ట్ రిపోర్ట్. మొత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల అప్పులకు అసలుకు గడుతున్నది 1,093 కోట్లు. నేను చెప్పేది 24-25 ఇయర్ ఒకటే రకంగా అప్పులు కింది నుంచి మొదలు పెడితే పైదాకా. కానీ వాస్తవం ఏంటి అధ్యక్ష? కొందరిని అన్నిసార్లు మోసం చేయొచ్చు, కొందరిని కొన్నిసార్లు మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేస్తాననుకుంటే మాత్రం అది కుదరదు అనే మాట. ఊళ్ళోనన్న 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. పాలకుడికి కావాల్సింది కక్ష కాదు. తెలంగాణ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తే కేటీఆర్ ఇప్పటికే చంచల్గూడ జైల్లో ఉండేవారన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ కేసీఆర్ ను జైల్లో వేయాలని చాలా మంది తమను అడుగుతున్నారని, కానీ అక్రమ కేసులు పెట్టి వాళ్లను జైలుకు పంపే కక్షపూరిత రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని రేవంత్ అన్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే నోటుకొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. ఎవరిని కలవకుంటే నిర్బంధించిండ్రో అక్కడనే మీరుండేటోళ్ళు. ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు. పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పట్టుకోలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా దేవుడు అనేటోడు ఉంటాడు, చూస్తాడు, అంతకు 4 ఇంతలు అనుభవిస్తారని నేను అనుకున్నా. సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావకంలో షరీక్ చేపించిండు అధ్యక్ష. నేను ఎవరిని ఏం అనాల్సిన పని లేదు. లగజర్లకు వెళ్లి బీఆర్ఎస్ నేతలు రైతుల్ని రెచ్చగొట్టారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయని పనులను తాము 15 నెలల్లో చేశామని తెలిపారు. తామిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ క్రూజర్ కొనాలని కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష. కానీ వారు ల్యాండ్ క్రూజర్ రాబోయే 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ప్రభుత్వంలో ఉంటామని, మాకే ఈ ల్యాండ్ క్రూజర్లు ఉండాలని ఆలోచన చేసిన అధ్యక్ష. ప్రజలేం ఆలోచన చేసిండ్రు? ప్రజలందరూ మమ్మల్ని కోరిండ్రు ఆ ల్యాండ్ క్రూజర్లో తిరగమని. ఈరోజు నేను మా కేటీఆర్ గారు నిజంగానే ఒక ప్రోగ్రెసివ్ పొలిటీషియన్ అనుకున్నాం, కానీ లగచర్లకు పోయి మళ్ళా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇంకో దగ్గర ఎక్కడ పరిశ్రమ పెడితే దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2028లో ప్రజాక్షేత్రంలో పోయినప్పుడు ఈ 6 గ్యారెంటీలు నిలబెట్టి అందరికీ అందజేసి పోయే కార్యక్రమం చేయకుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే కాదని మీ ద్వారా మనవి చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అప్పుల అప్పారో రొటేషన్ చక్రవర్తిలో ఉందని సెటైర్లు వేశారు. 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 1.63 లక్షల కోట్లు అప్పులు చేసిందన్న మహేశ్వర్ రెడ్డి అప్పులు చేయటంలో మాత్రమే తెలంగాణ రైజింగ్ కనిపిస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలో యూపీఏలో జాయిన్ కావాలన్న ఉద్దేశంతో వారేస్తున్నటువంటి అడుగులు ప్రజలు గమనిస్తా ఉన్నారు అధ్యక్ష. బేసికల్లీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే, పార్టీ ఎదుగుతూ ఉంటే అడ్డుకునే ప్రయత్నంలో ఒక దుకాణాన్ని వేసుకొని ఈరోజు డీలిమిటేషన్ పేరు మీద వీళ్ళందరూ కలిసి ఒక ప్యానెల్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు నిధులైతే ఇప్పటి వరకు సమకూర్చుకోలేకపోయినాం అధ్యక్ష. చెప్పినట్టుగానే తెలంగాణలో ఈ అప్పుల పాపంలో ఇద్దరు భాగస్వాములు, మొదటి బుద్ధాయి టీఆర్ఎస్ అయితే, రెండో ముద్దే కాంగ్రెస్ అని చెప్పాం అధ్యక్ష. ఆ మాట కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. అప్పులు పెరుగుతున్నాయని, ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకులు చెప్తూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ఎగగొట్టే చూస్తే మాత్రం ఈ పార్టీని అధికారంలో కొనసాగే నైతిక అర్హత ఉండదు, ప్రజలు క్షమించరని చెప్పి తెలియజేసుకుంటూ అధికార విపక్షాల వాడివేడి చర్చల మధ్య తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగాయి.